పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పాలకొండలో చెదిరిపోయిన శ్రేణులు, పార్టీని క్రమంగా కబలిస్తున్న స్థానిక ఎమ్మెల్యే, పదవులన్నీ జనసేన నేతలకే కట్టబెట్టేందుకు సన్నాహాలు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిని వెతుక్కునే పనిలో పడిందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణది టీడీపీ బ్లడ్డే. కానీ పొత్తు రాజకీయాల్లో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుండి టికెట్ దక్కించుకుని గెలిచిన ఆయనది పసుపు కుటుంబమే కదా. భవిష్యత్తులో కూటమి నుంచి జనసేన బయటకు వెళ్లిపోవాల్సి వస్తే టీడీపీ జెండా పట్టుకోవడానికి జయకృష్ణ ఉన్నారు కదా అన్న ప్రశ్నలు తలెత్తితే ఆ తప్పు మనది కాదు, స్వయంగా జయకృష్ణదే. టీడీపీ నుంచి వచ్చి జనసేన గుర్తుతో గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇప్పుడు ఆ నియోజకవర్గంలో జనసేనను బలోపేతం చేసేందుకు ఏకపక్షంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ శ్రేణులు 2 రోజుల క్రితం పాలకొండ వచ్చిన రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందు ఏకరువు పెట్టారు. నియోజకవర్గంలో టీడీపీ నేతల పనులు ఏమీ చేయలేదని, జనసేన లేబుల్తో వెళ్తేనే జయకృష్ణ ఎంటర్టైన్ చేస్తున్నారని, దీనివల్ల ఇక్కడ పార్టీ పూర్తిగా జనసేనగా రూపాంతరం చెందే ప్రమాదం ఉందని లోకేష్కు ఫిర్యాదు చేశారు. పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు చెట్టుకు పుట్టక చెదిరిగిపోయారని ముందు నుంచే పార్టీ వద్ద సమాచారం ఉండడంతో చంద్రబాబు నాయుడు మెగా పేరెంట్స్ మీటింగ్స్ను రావడానికి ఒకరోజు ముందే లోకేష్ పాలకొండలో అడుగుపెట్టారు. నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో లివరీ జంక్షన్ వద్ద అంతర్గత సమావేశం నిర్వహించారు. పాలకొండ పూర్తిగా జనసేన చేతిలోకి వెళ్లిపోయిందని ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ నేతలంతా మంత్రికి ఫిర్యాదు చేశారు. అప్పటి పొత్తుల్లో భాగంగా టీడీపీలో ఉన్న జయకృష్ణకు జనసేన నుంచి బరిలో దింపారని భావించినా ఇప్పుడు ఆయన పూర్తిగా జనసేన అవతారం ఎత్తారని, దీనివల్ల టీడీపీ కేడర్ ఇక్కడ బతికి బట్టకట్టే పరిస్థితి లేకుండా పోయిందని వివరించారు. దీనికి స్పందించిన ఆయన, నియోజకవర్గ ఎమ్మెల్యే చెబితే ఎంత మేరకు అధికారులు స్పందిస్తారో, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు చెప్పినా కూడా అధికారులు అదే స్థాయిలో స్పందించే విధంగా అడుగులు వేయాలని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రికి సూచించారు. పాలకొండ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పడాల భూదేవి, ఆమె వర్గంతో నిమ్మక జయకృష్ణ, ఆయన వెనుక ఉన్న గాడ్ ఫాదర్లను ఒక తాటి మీదికి తీసుకురాలేక 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్న జయకృష్ణను జనసేన గుర్తు మీద బరిలో నిలిపారు. జయకృష్ణ గెలుపొందిన తర్వాత అక్కడ టీడీపీ సీనియర్ నేతలకు ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్ మరింతగా పెరిగిపోయింది. పెత్తందారి పోకడలతో టీడీపీ నేతలు తనపైన సవారీ చేయడాన్ని జయకృష్ణ మొదటి నుంచి అంగీకరించలేదు. నియోజకవర్గం గతంలో ఎస్సీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎస్టీగా మారినా కూడా తెర వెనుక కొందరు కాపు నేతలే ఆయా పార్టీల తరఫున చక్రం తిప్పడం ఇక్కడ ఆనవాయితీ. ఈ ఆధిపత్య ధోరణికి ఫుల్ స్టాప్ పెట్టాలని జయకృష్ణ భావించారు. 4-5 పెద్ద నాయకుల చేతిలో గ్రామాలు ఉన్నాయని చెప్పడం, వారి డిమాండ్లు తీర్చకపోతే ఓట్లు రావని బెదిరించడం, వారి కోరికలు తీర్చకపోతే టికెట్ ఇవ్వద్దని అధిష్టానానికి అల్టిమేట్లు జారీ చేయడం వంటివి మిడిల్ మ్యాన్ వ్యవస్థకు జయకృష్ణ మంగళం పాడారు. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేతలందరూ జయకృష్ణకు వ్యతిరేకంగా ఉండడంతో ఆయన జనసేన నేతలను ప్రోత్సహించాల్సి వస్తుంది. ఇందులో భాగంగా పదవులు కూడా వారికే ఇస్తున్నారు. గత ఎన్నికల్లో తన కోసం పనిచేయకపోయినా ప్రస్తుతం తటస్థంగా ఉన్న జనసేన నేతల్ని చేరదీస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో స్వయంగా ఎమ్మెల్యే జయకృష్ణే జనసేనకు జవసత్వాలు ఊదుతున్నారు. వీరఘట్టం మండలంలో PACS అధ్యక్ష పదవులు మొత్తం జనసేన నేతలకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అందుకే ఖండపు వెంకటరమణ, గజేంద్ర నాయుడు వంటూ వీరఘట్టం నాయకులు కూడా టీడీపీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేకు దూరంగా జరిగితే తమను నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుందేమన్న భావనతో ఉన్నారని చెప్పుకుంటున్నారు. చివరికి పొదిలావు కృష్ణమూర్తి నాయుడు లాంటి వారు కూడా జనసేనకు జై కొడుతున్నా జయకృష్ణ బాటలోనే వెళ్లాలని భావిస్తున్నారట. సామంతుల దామోదర్, సుమంత్ నాయుడు వంటి వారు టీడీపీలో ఉండి మండల పార్టీ పగ్గాలకు కూడా ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అరకు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కిడారి శ్రవణ్ కుమార్ నిర్వహించిన నియోజకవర్గ సమన్వయ సమావేశానికి మెజార్టీ టీడీపీ నాయకులు హాజరు కాలేదు. కారణం, జయకృష్ణ మీద ఉన్న వ్యతిరేకతను శ్రవణ్ ద్వారా బయటపెట్టాలని వారి ఉద్దేశం. కానీ ఎమ్మెల్యే మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఎర్రన్నాయుడుతో పాటు కన్నెదార కొండ కోసం ఎడతెగని పోరాటం చేసిన తోట ముఖలింగాన్ని కాదని ఎమ్మెల్యేకు భావమర్ది వరుసైన వ్యక్తికి అక్కడ పదవి కట్టబెట్టారు. అలాగే పాలకొండ మార్కెట్ కమిటీ చైర్మన్గా సీతంపేటకు చెందిన వ్యక్తిని నియమించారు. తెలుగుదేశంలో ఉన్నవారు తనతో ఉండాలని, లేదంటే జనసేన కార్యకర్తలు ఎక్కడున్నా తెచ్చి పదవులు ఇస్తాలంటూ జయకృష్ణ పరోక్షంగా ప్రకటించడమే కాకుండా చేసి చూపిస్తున్నారు. ఇదే కొనసాగితే నియోజకవర్గంలో టీడీపీ మొత్తం జనసేనగా మారిపోయే ప్రమాదం ఉందని పడాల భూదేవి నేతృత్వంలో కొందరు టీడీపీ నేతలు లోకేష్కు వివరించారు. టీడీపీ నుంచి కొందరిని తీసుకెళ్లి జనసేన మండల, పట్టణ పార్టీ పదవుల్లో నియమించేందుకు జయకృష్ణ సన్నాహాలు చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. అయితే దీనికి స్పందించిన లోకేష్, వీరందరి బాధ్యతను ఇన్ఛార్జ్ మినిస్టర్ అచ్చెన్నాయుడు తీసుకోవాలని చెప్పడం పుండు మీద కారం చెల్లినట్లుందని వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి. కళా వెంకట్రావు వర్గానికి చెందిన నిమ్మక జయకృష్ణ ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాబల్యాన్ని ఏమాత్రం సహించలేదు. ఇప్పుడు ఏకంగా నారా లోకేష్ ఇన్ఛార్జ్ మంత్రిగా అచ్చెన్ననే టీడీపీ బాధ్యతలు చూడాలని కోరడంతో జయకృష్ణ మరింత బిగుసుకుపోతారని చెప్తున్నారు. భవిష్యత్తులో టీడీపీ నుంచి బరిలో దిగాలంటే ఇక్కడ అనేక మంది ప్రసన్నం చేసుకోవాలని, అదే జనసేన తరఫున పోటీ చేయాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఆశీస్సులుంటే చాలనే భావనతో జయకృష్ణ ఉన్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.